నేను చూడబట్టి సరిపోయింది. అయినా అంత దీర్ఘంగా వెనక ముందు గమనించలేనంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? రెప్పపాటులో ప్రమాదం తప్పింది. ఏంటి సమస్య? మీ అత్తగారి ఆరళ్ళ? అబే అదేం లేదా ఆంటీ. చెప్పకూడదా? అంత చెప్పకూడదైతే చెప్పకు. పర్వాలేదు చెప్పొచ్చు అనుకుంటే చెప్పు. సమస్య అయితే పరిష్కారం తోస్తే చెప్తాను. ప్రశ్న అయితే సమాధానం తెలిస్తే చెప్తాను. కష్టమైతే చేతనైనంత సాయం చేస్తాను. అవసరమైతే తీర్చగలిగేదైతే తీరుస్తాను. అసలు విషయం ఏంటంటే ఆంటీ, అయితే నీకు సమాధానం ఇవ్వగలిగేది ఆ సత్యమ్మ తల్లి ఒక్కతే. సత్యమ్మ తల్లా? అవును తులసి, సత్యమ్మ తల్లి గుడికి వెళితే సమాధానం దొరికి తీరుతుంది. ఆ తల్లి పరిష్కారం చూపించి తీరుతుంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. చాలా థ్యాంక్స్ ఆంటీ. వస్తాను. వెళ్ళిరా. ఏంటి బావ ఇదంతా? ప్రతి సమస్య మనకే వస్తుందేంటి? మనం పరిష్కారం కోసం ప్రయత్నించిన ప్రతిసారి అది అటు తిరిగి ఇటు తిరిగి మన మెడకే చుట్టుకుంటుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు బావా. ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతున్నాయనుకున్నప్పుడల్లా కొత్త సమస్య ఏదో ఒకటి వచ్చి పడుతుంది. అయినా ఏననుకునే లాభం బావా? వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం తప్పితే మన చేతుల్లో ఏముంటుంది? అంతా విధిరాత అనుకొని అనుభవాలతో పరిష్కారం కోసం వెతక్క తప్పదు. ఇలా ఇంకెంతకాలం బావా? వయసు మీద పడుతున్నా పిల్లల భవిష్యత్తు గురించి ఆరాటపడటం తప్పడం లేదు. ఏమైంది నాన్న? మామయ్య కూడా డల్గా ఉన్నారు. తులసి ప్రియ కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తానని వెళ్ళింది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? ప్రియ కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తానందా? అవునాదిత్య, నిన్న అసలు ఏం జరిగిందంటే ఆదిత్య ప్రియకి కిడ్నీ ఇచ్చిన దగ్గర నుంచి నాలో చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఈ కిడ్నీకి ఆ రహస్యానికి ఏవైనా సంబంధం ఉందా అని ఆరా తీయాలి మావయ్య. ప్రియా కొడుకెవరో నేను తెలుసుకుని తీరాలి. తులసి ఏ పని చేపట్టినా అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టదు. అది చేసే ఎంక్వైరీలో నువ్వు మా కొడుకువే అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయంగా ఉందిరా. ఒకవేళ నువ్వు మా కొడుకు అనే నిజం తెలిస్తే పరిస్థితి ఏంటా అని ఆలోచించే కొద్దీ మాకు టెన్షన్ పెరిగిపోతోంది. ఆ సమయంలో మళ్ళీ ఎలాంటి కొత్త సమస్యలు వచ్చి పడతాయో అని మాకు భయంగా ఉంది. అది అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు. నువ్వు మా కన్న కొడుకువని ఇన్నేళ్లు మేం దాచాం.
తర్వాత ఆ విషయం బావ దాచాడు. ఇప్పుడది బట్టబయలయ్యేటట్టుంది. ఏ క్షణాన్నైనా ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చాలా భయంగా ఉంది. మాకేం చేయాలో ఎటూ పాలుపోవడం లేదు ఆదిత్య. ఇంతకాలం అత్తయ్య మామయ్య అని పిలిచిన వాళ్లే నా కన్న తల్లిదండ్రులని తెలిసి చాలా సంతోషించాను నాన్న. నా కన్న తల్లికి నేనే కిడ్నీ ఇచ్చి కాపాడుకునే అదృష్టం నాకు కలిగినందుకు ఆ దేవుణ్ణి గొప్పగా ప్రార్థించాను. నోరారా నాన్న అని పిలిచి 4 రోజులు కూడా గడవకముందే తులసి ఎంక్వైరీ చేస్తుంది, ప్రమాదం వస్తుందని ఎందుకు నాన్న భయపెడతారు? తెలిస్తే తెలియని నేనే మీ కన్న కొడుకునని తులసికి తెలిస్తే ఏమవుతుంది? అయినా ఎంతకాలమని నిజం లోకానికి తెలియకుండా దాస్తాం? అంటే బావ ప్రియా సాంబయ్యల కొడుకైతే మరి దుర్గమ్మకి పుట్టిందెవరు? మరి దుర్గమ్మకి పుట్టిన బిడ్డ ఏమై ఉంటుంది? అయితే నా అనుమానమే నిజమైంది. హాస్పిటల్లో బావ రాసిన రిపోర్ట్స్ని చూసి బావ కన్న తల్లి ప్రియా అని తెలిసింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నిన్నటి వరకు ప్రియా బిడ్డ ఎవరు అని వెతికాను, కానీ ఇప్పుడు దుర్గమ్మ బిడ్డ ఎవరు అనే సమస్య వచ్చింది. ఎవరై ఉంటారు? దుర్గమ్మ బిడ్డ ఎవరు అని అడిగితే వీళ్ళు ఎలాగో చెప్పరు. నేనే ఏదో ఒకటి చేసి తెలుసుకోవాలి. ఎలా ఎలా తెలుసుకోవాలి? ఏంటాదిత్య, నువ్విక్కడున్నావా? నీకోసం నేను అంతా వెతుకుతున్నాను. ఏంటి తులసి, అంత డల్గా ఉన్నావేంటి? ఏం లేదు మావయ్య. నిన్నటి వరకు అమ్మ ఆరోగ్యం గురించి బాధపడ్డాను. అమ్మ త్వరగా ఇంటికి రావాలని చాలా దేవుళ్ళని మొక్కుకున్నాను. నిన్నంతా ఉపవాసం ఉన్నాను. నేను చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఇంకా ఉంది. ముఖ్యమైన పనా? ఏంటది? అదే మావయ్య, అమ్మ ఆరోగ్యంగా ఇంటికి తిరిగొస్తే మీ అందరినీ తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను. మనం అందరం కలిసి గుడికి వెళ్తే నేను అనుకున్నది అయిపోతుంది. అదే మావయ్య, మొక్కు పూర్తయిపోతుంది అని చెప్తున్నాను. పదండి, అందరం కలిసి గుడికి వెళ్దాం. అయినా ఇప్పుడు గుడికి ఎందుకమ్మా? గుడికి ఇప్పుడు అప్పుడు అని తేడా ఏముంది సాంబయ్య? అమ్మవారు నేను కోరిన కోరికల్లా తీర్చారు. కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోకపోతే అమ్మవారికి కోపం వస్తుంది కదా. పదండి వెళ్దాం. ఇంతకీ ఏ గుడికి తులసి? సత్యమ్మ తల్లి గుడికి మావయ్య. చాలా పవర్ఫుల్ టెంపుల్.
మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. సత్యమ్మ తల్లి గుడికా? అవును మావయ్య. పదండి పదండి, పద ఆదిత్య, అమ్మా, తులసి. పద. తులసి, అంటే వీళ్ళు సత్యమ్మ తల్లి గుడికి వెళ్తున్నారా? ఇది వెళ్ళింది కాక బావను కూడా వెంట తీసుకెళ్తుందా? చెప్తా దీని సంగతి. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్య, ఆదిత్య, 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 ఆదిత్య. అత్తయ్య, అత్తయ్య, ఏంటే, ఏమైంది? ఆ తులసి వాళ్ళు గుడికి వెళ్తున్నారు. వాడు గుడికెళ్తే మనకెందుకు, గంగలో దూకితే మనకెందుకే? అబ్బా, వాళ్ళ వరకే అయితే అసలు ఈ విషయాన్ని నీతో అనేదాన్నే కాదు. వాళ్ళతో పాటు బావను కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి నీ చెవిలో వేశాను. ఆదిత్య, అవును. ఇందాక బావ పిల్లిలాగా అటు ఇటు చూసి బయటికెళ్తుంటే చూసి బావ ఎక్కడికెళ్తున్నాడబ్బా అని ఫాలో అయ్యాను. తీరా చూస్తే ప్రియా వాళ్ళ ఇంట్లోకి దూరాడు. నువ్వు ఎన్నన్నా ఎంత ఘోరంగా చెప్పినా బావకి మాత్రం వాళ్ళ మీద ప్రేమ చావదు. అలా వెళ్ళాడో లేదో ఆ తులసి సత్యమ్మ గుడికి ప్రయాణం పెట్టింది. అది మళ్ళీ ఏదో ప్లాన్ వేసి ఉంటుంది అత్తయ్య. అందుకే బావని సత్యమ్మ గుడికి పట్టుకెళ్ళింది. సత్యమ్మ గుడికా? అవునత్తయ్య, సత్యమ్మ గుడి అంటుంటే విన్నాను. అది చాలా మహిమగల తల్లి గుడి. అక్కడ ఎవ్వరూ అబద్ధం ఆడకూడదు. ఆడారంటే అంతే సంగతులు, అడుగంటిపోతారు. చాలా మంది ప్రమాణాల కోసం ఆ గుడికే తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ గుడికి వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు తులసి ఆ గుడికి ప్రయాణం ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టింది? ఏదో రహస్యం రాబట్టాలనే అది ఈ గుడికి ప్రయాణం పెట్టింది. అదేంటో మనము తెలుసుకోవాలి. పదవే. అమ్మా, ముడుపులు కావాలి. పంతులు గారు, గోత్రనామాలతో అమ్మవారికి పూజ జరిపించండి. ఇవ్వరా? మీరు ఈ గుడికి మొదటిసారి వచ్చినట్టున్నారు. అలా ఎలా చెప్పగలిగారు? ఈ గుళ్ళో కొన్ని సాంప్రదాయాలు పాటించిన తర్వాతే పూజ జరిపించుకోవాలి. మీరు వచ్చి రాగానే పూజ అని అన్నారు కాబట్టి. సాంప్రదాయాలా? ఏంటండి అవి? ముందు మీరంతా వెళ్ళి అక్కడ సత్యదేవత వృక్షం ఉంటుంది.
దానికి మీ మనసులో కోరికలు జరగాలని ఆ సత్యమ్మ తల్లిని తలుచుకొని ఈ ముడుపులు కట్టాలి. ముడుపులు కట్టి 18 ప్రదక్షిణలు చేసి ఇక్కడికి రావాలి. అప్పుడు మీ గోత్రనామాలతో పూజ జరిపిస్తారు. పూజ చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇస్తారు. చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా. ముందు మీరు వెళ్ళి ముడుపులు కట్టిరండి. పదండి. ఒక నిమిషం ఆగండి. అమ్మవారికి ఒక్కసారి ముడుపు కట్టిన తర్వాత ఈ గుడి ప్రాంగణం దాటేంత వరకు ఎవ్వరూ అబద్ధాలు మాత్రం చెప్పకూడదు. తెలిసి కూడా అబద్ధం ఆడితే మహాపాపం చేసిన వాళ్ళవుతారు. జన్మ జన్మలకు అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఎవరిని అడిగినా నిజమే చెప్పాలి. అది ఎంత ప్రమాదకరమైందైనా మీ నోటి వెంట సత్యం తప్ప మరొక పదం రాకూడదు. పొరపాటున కూడా నిజం చెప్పడం వల్ల ఎవరికో ఏదో అవుతుందని మీరు కనుక అబద్ధం చెప్తే సత్యదేవత ఆగ్రహిస్తుంది. వాళ్లకి గాని వాళ్ళకిష్టమైన వాళ్లకి గాని కాస్త త్వరగా పోనివయ్యా. తులసికి ఏదైనా అనుమానం వస్తే అది తెలుసుకోకుండా వదిలిపెట్టదు. అదే నా భయం. కానివ్వు, తెలుసుకోనివ్వు. ఎట్లాగో ఆదిత్యకి తెలిస్తే చెప్తానన్న విషయమే కదా. ఆదిత్య రేపు చెప్పేది తులసి ఈరోజు గుళ్ళో తెలుసుకుంటుంది. అసలు తులసి ఏ ఉద్దేశంతో మనల్ని గుడికి తీసుకొచ్చిందో మనకు తెలీదు. మనం కంగారు పడి లేనిపోంది ఊహించుకొని అదేనేమో అని తొందరపడి చెప్పేశామనుకో ఇబ్బందే కదా.
కానీ ఆ పరిస్థితి ఎదురుపడినప్పుడు ఆలోచిద్దాం. త్వరగా రండి. వస్తున్నామమ్మా. ఈ తులసి వీళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళిందంటే ఏదో నిజం రాబట్టడానికే. లేకపోతే ఊరికే ఆ సత్యమ్మ గుడికి ఎందుకెళ్తారు? తులసికి ఏదో తెలిసింది. అది వాళ్ల నోటితో పలికించడానికే వాళ్ళని సత్యమ్మ గుడికి తీసుకెళ్ళుంటుంది. ఖచ్చితంగా మనం వెళ్ళా నిజమేంటో తెలుసుకోవాలి.